ప్రశ్న మనతో ఇక్కడ స్వాములు ఉన్నారు. నిన్న బైరి నరేష్ చేసినటువంటి వ్యాఖ్యలకి స్వాములు ఏ విధంగా స్పందిస్తున్నారో చూద్దాం. స్వామి శరణం స్వామి, చెప్పండి. నిన్న బైరి నరేష్ చేసినటువంటి ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు అసలు ఏ విధంగా చూస్తారు? ఫస్ట్ ఈ బైరి నరేష్ అనే వ్యక్తి, తర్వాత రెంజల రాజేష్ అనే వ్యక్తి ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఒక సంస్థను పెట్టుకున్నారు అనుక, భారత నాస్తిక సమాజం అని ఒకటి పెట్టుకున్నారు. అయితే వీళ్ళకి ఏంటి అంటే కేవలము హిందూ దేవతలను తిట్టి హైలైట్ అయిపోదామనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న చర్య. కాకపోతే ఇట్లనే వీళ్ళే కాదు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా హిందూ దేవీ దేవతలను తిట్టి వాళ్ళు హైలైట్ అయిపోదామని వాళ్ళు దురుద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటి అంటే, వాళ్ళు పోయి ఆ యొక్క హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామిని వాళ్ళు టచ్ చేశారు. ఆయన ఎంత జ్వాలాస్వరూపుడు, శక్తి స్వరూపుడు, ఆయన యొక్క శక్తి ఏందో చూస్తారు. మణికంఠుడు, ఆయన జ్వాలాస్వరూపుడు. ఆయన అలాంటి అయ్యప్ప స్వామిని వాళ్ళు అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు భస్మమయ్యే రోజులు దగ్గర ఉన్నాయి. ఇలా ఈ యొక్క నాస్తిక సమాజం వాళ్ళు అయ్యప్ప స్వాముల గురించి మాట్లాడతారు, హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడతారు, హిందూ యొక్క కులాల గురించి మాట్లాడతారు, హిందూ యొక్క మతాల గురించి మాట్లాడతారు. అసలు మీకు హిందూ దేవీ దేవతల గురించి ఏమైనా తెలుసా? నువ్వు 41 రోజులు నువ్వు అయ్యప్ప దీక్ష తీసుకో, 41 రోజులు నువ్వు అయ్యప్ప దీక్ష తీసుకో, పొద్దున సాయంత్రం మాతో పాటు దీక్షలో ఉండు, నీకు అయ్యప్ప విలువ అంటే తెలుస్తుంది. నీకు దేవుడి గురించి తెలియదు. కనీసం నీ తల్లిదండ్రుల్లోనైనా నువ్వు దేవుడిని చూసుకుంటావా? తల్లిదండ్రులు కూడా దేవుడితో సమానమని మీ గురువులు చెప్పిరా? నువ్వు PhD చేసినావు కదా, మీ గురువులు చెప్పుంటారు కదా తల్లిదండ్రులు. ఎందుకంటే ఒక విద్యార్థి అయ్యుండి, అందులో తెలంగాణ కోసం కొట్లాడానని చెప్పుకునేటువంటి వ్యక్తి అయ్యుండి, ఒక PhD స్కాలర్ అయ్యుండి, అంటే ఒక విచక్షణ కలిగినటువంటి, అంటే విద్యార్థి అంటే చదువుకున్నాడు అంటే సరస్వతి పుత్రుడనే అవుతాడు. మరి వారందరికీ విచక్షణ ఉంటుంది. ఇంత విచక్షణ లేకుండా ఒక సున్నితమైనటువంటి మ్యాటర్ని ఈ విధంగా ఇంత మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించడాన్ని అసలు ఎలా చూడాలి? అదేనండి నేనేమనుకుంటున్నా, అసలు చదువుకున్నాడు? అసలు అదే నేను అడుగుతున్నాను. ఇతను PhD OUలో చేసిన అన్నాడు. ఇతను ఫస్ట్ క్లాస్ నుంచి అయితే మొదలుపెట్టిండు కదా. కనీసం వాళ్ళ తల్లిదండ్రుల పోనీ అతని పేరేం పేరు? నరేష్, నరసింహస్వామి పేరు. మరి నీ పేరు ఎవరు పెట్టారు? మీ అమ్మ నాన్న పేరు ఏం పేరు? మీ నాన్న పేరు ధర్మయ్య అంట. మరి ధర్మంగా ఉండాలి కదా నువ్వైనా. మీ నాన్న పేరు ధర్మయ్య అంట. మరి మీ అమ్మ నాన్నలు నీకు నేర్పించలేదా? మీ గురువులు నీకు నేర్పించలేదా? అంటే నువ్వు ఎక్కడికి పోయి చదువుకొని వచ్చినావు? పాకిస్తాన్, బంగ్లాదేశ్కి పోయి చదువు వచ్చినావా? నీకు చెప్పలేదా? భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు ఏం చెప్పారు? నువ్వు దేవుణ్ణి నమ్మకపో, కానీ వాళ్ళని నమ్మే వాళ్ళని నువ్వు ఇబ్బంది పెట్టకు, కించపరచద్దు, ఇతర మతాలను దూషించవద్దు. మేము కూడా అదేనండి, హిందువులు. మేము ఎప్పుడు కూడా మీరు చూడండి, ఏ మతాన్ని కూడా, ఏ కులాన్ని కూడా, దేన్ని కూడా మేము తప్పుగా అనేది లేదు. హిందువులం అందరం ఒకటి. హిందువులం ఇంటి లోపల కులం, ఇంటి బయట హిందుత్వం అనే యొక్క నినాదంతో మేము బయటకు వచ్చినాం. ఎంతోమంది హిందువులను ఈ విధంగా మానసికంగా ఇంకా క్షోభ పెడుతున్నారు. మనం చూస్తున్నాం, ఎన్నో కేసులు కూడా జరుగుతున్నాయి. మన హిందుస్థాన్లో నిజంగా హిందువులకి రక్షణ ఉన్నట్టు అనిపిస్తుంది. జరగట్లేదండి. ఇవాళ చూస్తే నేను అనుకుంటున్నా, ఇవాళ ఇట్లాంటి సంఘటనలు చూస్తే రేపు పొద్దున మా కుటుంబం మీద కూడా జరిగే అవకాశం ఉంటుందేమో, తర్వాత మన ఇళ్ల మీద జరిగే అవకాశం ఉంటుంది. రేపు పొద్దున హిందువులు మైనార్టీలు అయిపోయే అవకాశాలు ఉంటాయేమో అని భయం కలుగుతుంది. అంతేగాక ఇంకా చెప్పాలి అంటే, రేపు పొద్దున మన పిల్లల్ని కూడా స్కూల్కి పంపిస్తే నాస్తికత్వం ఎక్కడ నేర్పిస్తారో అనే భయం వెళ్తుంది. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వాలు, ఆయన కేసీఆర్ గారు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకొని పెద్ద యాగాలు చేసిను. మేము కూడా యాగాల్లో వెళ్ళి పాల్గొన్నాం. ఆయన కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని మనము ఉపేక్షించేది లేదు. ఇతని మీద కఠిన చర్యలు కాదు. అది కాదండి, ఇంకా నాకు అర్థం కాదు ఏంటంటే, హిందువులకు ఒక రాజ్యాంగం ఉంది, నాస్తికులకు ఒక రాజ్యాంగం ఉందా అండి? రాజాసింగ్ గారు మాట్లాడితే ఇమీడియట్లీ ఆయన మీద PD యాక్ట్ పెట్టి ఆయన పోలీస్ స్టేషన్లో పెట్టారు. 3 నెలలు నానా ఇబ్బందులు పెట్టారు ఆయనని. అలాంటిది మరి ఇలాంటి వ్యక్తులను ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? 48 గంటలు అవుతున్నా కానీ ఇంకా బైరి నరేష్ ఇలాంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఇంకా రాజాసింగ్ గారు కానీ పాత కేసులు మీరు తవ్వారు. ఈయన అలా కాదు కదా, బహిరంగంగా ఈయన సవాల్ చేస్తూ విసురుతున్నాడు కదా. పైగా చులకన చేసి అయ్యప్ప యొక్క జన్మ గురించి మాట్లాడిండు. వాడు ఖచ్చితంగా భస్మం అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి. మేము ఇప్పుడు స్వామి అయ్యప్ప దేవుడి దయ వల్ల మేము ఒక నాస్తికత్వం ఉంటే ఉండొచ్చు, కానీ అంటే ఈ విధంగా ఒక హిందూ సమాజాన్ని టార్గెట్ చేసి ఈ విధంగా చేయటం అంటే ఈయన వెనక ఎవరన్నా హస్తం ఉండి ఉంటుంది అంటారా? మీకు అనుమానాలు ఉన్నాయి? ఖచ్చితంగా ఉందండి. వీళ్ళకి ఒక మాట అండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి డెవలప్ కావాలంటే ఇంకో వ్యక్తిని దొక్కుతున్నాడు. అట్లనే
హిందువులను దొక్కి మేము హైలైట్ అయిపోదామనే ఉద్దేశంతో దీన్ని ఏం చేస్తారంటే మనీ చేసుకుందామని చెప్పి ఒక్క రోజులో ఫేమ్ అయిపోయిండు. బైరి నరేష్ అనేటోడు మొన్నటిదాకా ఎవడికి తెలియదు. అయ్యప్ప స్వాముల ఆగ్రహానికి ఫేమ్ అయిపోయిండు. రేపు పొద్దున బైరి నరేష్ అంటే అందరికీ తెలుసు కాబట్టి ఇక నేను ఇట్లా ఫేమ్ అయిపోయినా అనుకుంటాడు. కానీ అది మూర్ఖత్వం. అది అట్లా ఫేమ్ అయిపోయినా అని చెప్పి చేసుకోవడం మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వంతో అతని గుంత అతనే దువ్వుకుంటుండు. ఇంకా హిందువులలో ఐక్యత ఇంకా అది కాలేదు, ఇంకా హిందువులలో ఐక్యత పోయింది అనుకుంటున్నాడు. కానీ అది తప్పు. హిందువులందరం ఏకమవుతున్నాం, యుద్ధానికి సిద్ధమవుతున్నాం. ఇంకా ఇట్లాంటి బైరి నరేష్ వాళ్ళు ఇంకా ఆవేశపూరితమైన ఇంకా ఇట్లా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా రేపొద్దున ఇట్లాంటి వాళ్ళందరూ వాస్తవానికి చివరిగా అంటే వాస్తవానికి అయ్యప్ప మాల వేశారు, మాల ధారణ చేశారు అంటేనే చాలా సౌమ్యంగా, చాలా ప్రశాంతంగా, నిగ్రహంగా, నిష్ఠగా ఉంటారు. అలాంటి స్వాములు చాలా శాంతియుతంగా ఉంటారు. అలాంటి స్వాములకే ఒక్కసారిగా ఆగ్రహం తెప్పించినటువంటి పరిస్థితి కనపడింది. అవునండి, నిజంగా మేము చాలా చాలా సున్నితంగా ఉంటాం. మేము మా భార్య పిల్లల్ని అందరిని వదిలిపెట్టి 41 రోజు కఠిన దీక్ష చేసుకుంటూ మా యొక్క అయ్యప్ప స్వామి దర్శనం గురించి మేము ఈ యొక్క దీక్ష చేస్తాం. చక్కగా స్వామి యొక్క దర్శనం కావాలని చెప్పేసి అలాంటి జ్యోతి వరకు కూడా మేము చేస్తాము. అలాంటి మేము అయ్యప్ప దీక్షలో ఇలాంటి మాటలని చెప్పి ఇప్పుడు ఇది ఒకటోసారి మొదటిసారి కాదండి, ఇదివరకు కూడా జరిగినాయి. ఇదివరకు మోజో టీవీ తోటి తర్వాత వాళ్ళు ఇంకో నాలుగైదు నాస్తిక సంఘాలు, వాళ్ళు కూడా నాస్తిక సంఘాలే, వాళ్ళు చేపట్టి వాళ్ళ వల్ల ఇంకా మాకు ఉగ్రరూపం ఇంకా పెరుగుతుందనమాట. ఇంకా మాకు అయ్యప్ప స్వామి ఆవాహన అయిపోతాడనమాట. అయ్యప్ప స్వామి ఆవాహన అయిపోతే మాత్రం ఇంకా వాళ్ళకి వేరే రకంగా ఉంటుంది. ఏదైనా సరే ఆ యొక్క బైరి నరేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను చదువుకున్న చదువుకైనా కనీసం విలువ ఉండాలి. ఎంత చదువుకున్నా కానీ ఏం చేసినా కానీ ఎంత చదువుకున్నా ఏం చేసినా ఎదుటివాడిని గౌరవించు, ఎదుటివాడిని మర్యాదించు. గురువు కనీసం అదైతే చెప్తారు కదా. స్వతంత్ర భారతదేశం ఖచ్చితంగా స్వేచ్ఛా హక్కు ఉన్నప్పుడు ప్రతి వ్యక్తికి హక్కు ఉంటుంది. కానీ ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడద్దు. అతను చేసిన తప్పదే. ఎదుటి వాళ్ళని కించపరిచే, ఎదుటి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేటట్టుగా మాట్లాడిండు ఆ వ్యక్తి. అతను అంటే నలుగురు వెనక చూసుకోవడంతో ఇంకా నన్ను మించిన వాళ్ళు లేడు అనుకొని మాట్లాడిండు ఆవేశపూర్వంగా. కానీ అనుకుంటున్నాడు ఏంటి అంటే నన్ను ఏం చేయలేరు అనుకుంటున్నాడు. కానీ వాడికి మాత్రం ఖచ్చితంగా స్వాముల యొక్క ఆగ్రహానికి గురైంది కాబట్టి ఖచ్చితంగా వాడి మీద యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మేము దీక్షలో ఉన్నాం, మేము ఏం చేయకూడదు. ఇప్పుడు చాలా మౌనంగా ఉన్నాం. అయ్యప్ప దీక్ష అయిన తర్వాత దీన్ని వదిలిపెట్టేది లేనండి. ఇవాళ పోలీసు వాళ్ళు చేసే చర్యలు పోలీసు వాళ్ళు చేయాలి. కానీ పోలీసు వాళ్ళు కూడా ఖచ్చితంగా వాటిని అరెస్ట్ చేయాలి. చేయకపోతే మాత్రం ఇది ఇక్కడితో ఆగేది కాదు. ఒక్కసారి హిందువులలో చైతన్యం వచ్చింది అంటే మనం ఆల్రెడీ ఇదివరకు చరిత్రలో చదువుకునే ఉన్నాం ఏం జరిగింది ఏందని. ఇప్పుడు అనవసరంగా ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళందరూ పుట్టుకొస్తారు, మళ్ళీ అనవసరంగా యుద్ధాలు జరుగుతాయి. కాబట్టి దయచేసి ఇంతటితో పోలీస్ వ్యవస్థ, గవర్నమెంట్ వాడి మీద చర్యలు తీసుకొని అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి అతను ముగింపు పలపాలి. ఖచ్చితమైన పీడీ యాక్ట్ బుక్ చేయాలి. అతని వెనక ఉన్న వ్యక్తి రెంజల రాజేష్ అతని పేరు. అతను కూడా ఇదివరకు చాలా వర్ణాల గురించి, సరస్వతి గురించి మాట్లాడిండు. అతను చదువుకున్నాడు కదా. సరస్వతి నిన్ననే చూసిన వీడియో, అది వీణ వాయిస్తుందంట, సంగీత మ్యూజిక్ టీచర్ అట. మా సరస్వతీదేవిని మ్యూజిక్ టీచర్ అంటుండంట. పోనీ నువ్వు అదే పుస్తకాలు పట్టుకొని చదువుకున్నావు కదా, నువ్వు ఎల్కేజీ, నువ్వు ఇప్పుడు పెద్ద మనిషివైనావు, ఇప్పుడు చదువుకున్నావు. మరి ఫస్ట్ నువ్వు చదువుకున్నప్పుడు పుస్తకాలలో సరస్వతి నమస్తుభ్యం అని చెప్పలే? నువ్వు చదువుకున్న స్కూల్ ఏంది? పోనీ నీ స్కూల్ పేరు చెప్పు. మీ గురువుల దగ్గర పోయి మేము అడుగుతాం, సార్ మీ శిష్యులకు మీరు ఇదే నేర్పించారా అని అడుగుతాం. మేము ఇదేనా ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే మాట్లాడే మాటలు ఇవేనా? మీకు ఇవే నేర్పించిరా? అవునబ్బా, మీరు నాస్తికులు, మీరు నమ్మకండి, మిమ్మల్ని ఎవరు నమ్మమన్నాడు? ధర్మరాజు తనయుడు దారి తప్పి మాట్లాడుతున్నా అంతే, చాలా దారి తప్పి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనము వాళ్ళని అంత వాళ్ళతో పోల్చే పరిస్థితి కూడా నాకు లేదు. కాబట్టి వాళ్ళు నమ్మకపోనియండి, కానీ నమ్మకపోని అని మనోభావాలను దెబ్బతీసేటట్టు మాత్రం చేయకూడదు. ఇప్పటికైనా గట్టి వార్నింగ్ అనుకోండి. మీరు ఫేమ్ కాండి, నేను కాదంటలే. వేరే మతాలు ఉన్నాయి, వేరే మతాలను కూడా కించపరచద్దు. మీకు నేర్పించింది కదా, ప్రతి మతాన్ని మనం గౌరవించాలి. నువ్వు నమ్మకపో, నువ్వు అందరి మతాలను కించపరుస్తున్నావా? వేరే మతాలను కించపరచద్దు, ఏ మతాలను కించపరచద్దు. మనిషి యొక్క మనోభావాన్ని దెబ్బతీయద్దు. నువ్వు నాస్తికుడు అయితే నువ్వు ప్రచారం చేసుకో, నేను దేవుని నేను గుడికి పోను, నన్ను ప్రచారం చేసుకో. ఇవాళ నువ్వు నాస్తికుడివే, రేపు పొద్దున్న నీ కొడుకో బిడ్డలో రేపు పొద్దున హిందూ ధర్మాన్ని నమ్ముతారు, ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని నమ్ముతారు. అప్పుడు నువ్వు నీ కొడుకు చెప్తావు అట్లనే. కాబట్టి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాల్సిందే. పెట్టే వరకు మా ఉద్యమం చేస్తూనే ఉంటాం మేము. ఇవాటితో అయిపోయేది లేదు.